the whole city, sir. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో భక్తజన సంరక్షక నామస్మరణంతో ఎమ్మిగనూరు పట్టణం మారుమోగింది. వేద పండితుల మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ సాగిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం భక్తజన సంద్రంగా మారింది. అశేష భక్తుల హర్షధ్వానాల మధ్య జాతర సంబరం అంబరానంటింది. సాయంత్రం 5:55 మొదలైన మహారథోత్సవంలో 2 లక్షలకు పైగా భక్తులు పాల్గొన్నారు. పూర్ణ కుంభంతో స్వామికి నైవేద్యం సమర్పించి హోమం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరుపూరు నియోజకవర్గంలో ఏపీ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో సహకార సంఘం ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యల పరిష్కారం కొరకు ఈ నెల 5వ తేదీ నుండి చేస్తున్న రీలే నిరాహార దీక్షలో కేడీసీసీ బ్యాంకు సహకార సంఘాలు పాల్గొంటారు. जिंदाबाद जिंदाबाद जियो नंबर 36 ను వెంటనే అమలు చేయాలి. జియో నెంబర్ 36 ను వెంటనే రిటైర్మెంట్ వయసు 42 సంవత్సరాలకు వెంటనే పెంచాలి. రిటైర్మెంట్ వయసు 42 సంవత్సరాలకు we want justice, 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 we want justice. जिंदाबाद जिंदाबाद जयसी जिंदाबाद 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 जयसी जिंदाबाद 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 जयसी जिंदाबाद 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 जयसी जिंदाबाद जियो नंबर 36 ను వెంటనే అమలు చేయాలి. జియో నెంబర్ 36 ను వెంటనే అమలు చేయాలి. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ప్రభుత్వ వైద్యశాల నందు ఏఆర్టీ కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎం హెచ్ఓ వెంకటేశ్వర్లు పాల్గొని కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకి, తాళ్లూరు మండలాల బాధితులకు ఈ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కేంద్రం నందు మెరుగైన మందులు అందుబాటులో ఉన్నాయని, సుదీర్ఘకాలం జీవించే అవకాశం ఈ మందుల ద్వారా ఉందని డీఎం హెచ్ఓ తెలియజేశారు. అలాగే వైరల్ లోడ్ సర్వీసెస్, అలాగే మరి పెన్షన్కి అప్లై చేసుకోవడానికి దానికి సంబంధించిన సర్వీసెస్ మన అద్దంకిలో ఈ రోజు ప్రత్యేకంగా ఇంతకు ముందు ఉన్నటువంటి ఒక చిన్న సెంటర్ ని ఐసిపిసి అదేవిధంగా లింక్ ఏఆర్టీ సెంటర్ ని అప్గ్రేడ్ చేసి ఈ రోజు ఏఆర్టీ సెంటర్ లాగా, అంటే మీ అందరికీ అర్థమయ్యేటట్టు, అంటే మన స్టాఫ్ కి అయితే తెలుస్తుంది, మిగతా వారికి కూడా అర్థమయ్యేటట్టుగా ఎవరికైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారికి సరైన పరీక్షలు, సరైన విధానంలో కౌన్సిలింగ్, సరైన మందులు ఇవ్వడానికి అనుకూలంగా తగిన స్టాఫ్ అందరినీ ఇక్కడ ఏర్పాటు చేసి ఒక పెద్ద సెంటర్ గా అభివృద్ధి చేశారు. అత్యంత త్వరితగతిన మందులు అందడం కానీ, కౌన్సిలింగ్ కానీ, వారి సమస్యలు ఏమున్నా కూడా కౌన్సిలింగ్ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దాన్ని మనందరం కూడా చక్కగా అందరికీ తెలియచేసి ఎవరికైతే అవసరం ఉందో వారందరూ కూడా సరిగా దాన్ని వినియోగించుకొని మంచి ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోవాలని చెప్పి మీ అందరి ద్వారా నేను వారిని కోరుతూ ఉన్నాను. విజయనగరం జిల్లాలో ఏపీ మార్క్ఫెడ్ ప్రధాన కార్యాలయం నందు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ నిర్వహించారు. ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారరాజు. ఈ సందర్భంగా బంగారరాజు మార్క్ఫెడ్ కార్యకలాపాల పురోగతి, రైతులకు మరింత మేలు చేకూర్చే విధానాలు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, వితరణ వ్యవస్థను బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎండీ మణిజీర్ జిలానీ, ఐఏఎస్, మార్క్ఫెడ్ జనరల్ మేనేజర్, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. కొన్ని రైతు బజార్కి సప్లై చేయడం జరిగింది సార్.
వాటి తాలూకు దూరాలు మనం ఎంత పెట్టాం పెట్టుబడి ఎంత వచ్చింది లాసే సార్, టోటల్ లాసే. అదే యాదాద్రి భువనగిరి జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి మంచి డిమాండ్ వచ్చిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలన్య నేడు అసెంబ్లీలో మాట్లాడారు. గ్రామంలో సరిపోను బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలోనూ యాదగిరిగుట్ట పెద్ద డిపో కావున ఎక్కువ ఎలక్ట్రికల్ బస్సులను కేటాయించాలని కోరారు. గ్రామాల్లో పాఠశాలలకు సెలవులు వచ్చిన సమయంలో బస్సులు నడపడం లేదన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలకు మంచి డిమాండ్ వచ్చింది, కానీ గ్రామాలలో సరిపోని బస్సులు లేవు. మా ఉమ్మడి జిల్లాలోనే యాదాద్రి యారుట్ట డిపో పెద్ద డిపో కాబట్టి మంత్రి గారు దయచేసి మాకు ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని చెప్పి కోరుకుంటూ, ఏంటంటే గ్రామాలలో స్కూళ్ళు బంద్ అయినప్పుడు అక్కడ ఆర్టీసీ బస్సులు బంద్ చేస్తున్నారు అధ్యక్ష. దయచేసి స్కూల్ బంద్ అయినప్పుడు కూడా గ్రామాలలో ఆర్టీసీని పునరుద్ధరించాలి. ప్రతి గ్రామంలో కూడా ఇలా ఆర్టీసీ బస్సులకు మంచి డిమాండ్ వచ్చింది. ఎందుకంటే మహాలక్ష్మి పథకం ఇచ్చిన తర్వాత ప్రతి మహిళలు కూడా అన్ని విధాల ఆర్టీసీని ఉపయోగించుకుంటారు కాబట్టి దయచేసి కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాల్సిందిగా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ, ఇంకొకటి అధ్యక్ష, తెలంగాణ తిరుపతి యాదగిరిగుట్టలో మహాలక్ష్మి పథకము మహిళలకు వర్తిస్తలేదు అధ్యక్ష. దానివల్ల గుట్ట నెలకు చాలా డబ్బులు మన డిపోకి కట్టాల్సి వస్తుంది. దయచేసి మొన్న గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వచ్చినప్పుడు కూడా అక్కడ ఈవో గారు కానీ దేవస్థానం వాళ్ళు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లయితే మనం మహిళలకు ఉచిత ఆర్టీసీ కల్పిస్తున్నామో ఆ కొండపై కూడా ఉచిత ఆర్టీసీ కల్పిస్తే మన టెంపుల్ ఆదాయం కొంచెం పెంచినట్లు అవుతాం. కాబట్టి దయచేసి మంత్రి గారు ఈ మహాలక్ష్మి పథకాన్ని యారుట కొండపై కూడా మహిళలకు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రతి గ్రామానికి బస్సులను పునరుద్ధరించాలి. హాలిడేస్ వచ్చినప్పుడు మా కలెక్షన్ వస్తుంది అంటున్నారు. ఇవాళ మహాలక్ష్మి పథకం పెట్టడం వల్లనే ఆర్టీసీ లాభాలలోకి వచ్చింది. ఆర్టీసీ మనం పరిరక్షించడం. గత 10 ఏళ్ళలో ఆర్టీసీ ధర్నాలు చేశారు, ఎంతో మంది చనిపోయారు. అయినా ఇవాళ మన ప్రభుత్వం వచ్చాక ప్రజాప్రభుత్వం ద్వారా ఆర్టీసీని ఆదుకున్న అధ్యక్ష. దయచేసి అన్ని గ్రామాలలో బస్సులను పునరుద్ధరించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతాం అధ్యక్ష. ఏలూరు జిల్లాలో అవసరార్థులకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు సీఎం సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతే నిదర్శనమన్నారు. పవర్పేటలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 32 మందికి మంజూరైన 15,33,738 రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 2,01,840 రూపాయల విలువైన ఒక ఎల్ఓసీ కాపీని బాధితులకు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. రిలీఫ్ ఫండ్ చెక్కులు మరి అందరికీ అందజేస్తున్నాము. అందులో భాగంగానే మరి ఏదైతే సంక్రాంతి ముందు మరి ప్రజలందరూ కూడా ఎన్టీఆర్ వైద్య సేవలో ఎవరైతే వైద్యం చేయించుకోలేకపోయారో వాళ్ళందరికీ కూడా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కూడా ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ మరి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మరి ఎవరో ఏ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే మరి అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. అందులో మరి చెక్కులు వివిధ రూపేణ వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో వేరే వేరే హాస్పిటల్లో చేయించుకుంటూ కూడా ఎమర్జెన్సీగా మరి ఆ రోజున ఎన్టీఆర్ వైద్య సేవలో కొన్ని రాని అలాగే కొన్ని వచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఎమర్జెన్సీ అవటం వల్ల చేయించుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళన్నీ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంటే వాళ్ళకి అయిన తర్వాత వాళ్ళకే ఫోన్ చేసి నిరంతరం కూడా ఇదేదైతే చేస్తున్నామో అందులో భాగంగానే మరి ఈ రోజు కూడా చేయడం జరుగుతుంది. మరి ఇవాళ వరకు ఈ 18 నెలల్లో ఏ పేషెంట్ ని కూడా రెండోసారి చెప్తామనేది ఏం జరగలేదు. మరి 420 మంది ఇవాళకి మరి 4 కోట్ల రూపాయల చెక్కులు తీసుకున్నారంటే అది కూటమి ప్రభుత్వం యొక్క ఘనత అనేది ప్రజలందరూ కూడా గుర్తించాలి. డెఫినెట్ గా ఎవరైతే వైద్యంలో ఇబ్బంది పడుతున్నారో ఆ వైద్యంలో ఇబ్బంది పడి ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నారో వాళ్ళకి చేయూత ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాని ప్రకాశం జిల్లా కనగిరి నియోజకవర్గం వెలిగండ్ల మండలం కట్టకిందపల్లి గ్రామంలో మహిళ దారుణ హత్యకు గురైంది. వ్యవసాయ పనుల నిమిత్తం అద్దంకికి చెందిన సీనావళి గ్రామంలో కౌలుకు తీసుకున్న పొలాల వద్ద నివసిస్తూ ఉండగా భోజనం వండేందుకు ఫోన్ చేసి పిలిచిన బండ్లమూడి నాగజ్యోతి రక్త గాయాలతో మృతి
చెంది కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు. ఇదిలా ఉండగా సేనావలి పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని పామూరు సిఐ మాకినేని వెంకటేశ్వర్లు తెలిపారు. 12 మధ్యలో ఇదే ప్రాంతంలో ఇదే ఇంట్లో హత్య జరిగింది. ఎవరో కాదు, సొంతం నా అక్క, ఆయన నాగజ్యోతి బండ్లమూడి వాళ్ళ పిల్లాడు. ఇక్కడికి పని నిమిత్తం రెగ్యులర్ గా వీళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ ఇల్లు ఓన్ గల వ్యక్తి 5 సంవత్సరాల నుంచి ఇక్కడే పని చేపిస్తా, అతను పోలీస్ అనే ఒక వ్యక్తి, నేను పోలీస్ అని చెప్పుకుంటూ తిరుగుతూ ఈ చుట్టుపక్కల పంచాయతీలలో ఆడవాళ్ళ మొత్తాన్ని పనులకు పిలిపించుకుంటాడు. అతను పొగాకేస్తా ఉంటాడు 5 సంవత్సరాల నుంచి. అందరూ రెగ్యులర్ గా పనికి పోతున్నారు. ఇవాళ ఏం జరిగిందంటే, పని చేస్తున్నప్పుడు ఒకసారి ఫోన్ చేసి ఇంటి దాకా రండి అని చెప్తే పని చేసే వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారు, సరే ఓనర్ పిలుస్తున్నారని చెప్పి ఇంటికి వచ్చినారు. ఇంటికి రావడంతోనే అతను ఏ ఆవేశంలో ఉన్నాడో ఏమో జుట్టు పట్టుకుని ఒకేసారి బెడ్రూమ్ మీద ఒకసారి తల బాధ కొట్టేశాడు. దాని తర్వాత మళ్ళీ నెట్టి ఇంకో వైపు కూడా నెట్టేసి బెడ్రూమ్ మొత్తం బ్లడ్ అయి ఉంటే ఆ బ్లడ్ మొత్తం కడిగి మళ్ళీ అది వేరే విధంగా చిత్రీకరించుకొని ఎండిని పోసి అతను కూడా పోసుకొని అట్లా బిహేవ్ చేసిన టైంలో అంతలేకి ట్రాక్టర్ గల అతను పొలంలో పనిచేసే వ్యక్తి పిలిపించి అతను ఫోన్ చేస్తున్నాడు, ఫోన్ ఎత్తలా. అందుకని డౌట్ పడి అతను ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం సుమారు 2:30 ప్రాంతంలో వెలిగండ్ల మండలం కటకిందపల్లి దగ్గర షేక్ సేనావలి బండ్లమూడి నాగజ్యోతి వీళ్ళిద్దరూ సేనావలి ఇంట్లో చనిపోయి ఉన్నారు. అయితే నాగజ్యోతి అనేమో చనిపోయింది గాయాలతోటి. ఈ సేనావలి అనే అతను పురుగు మందు తాగి అపరమాస స్థితిలో ఉన్నాడు. వీళ్ళందరినీ మేము అక్కడికి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఒక 4 గంటలైంది. మేము వెళ్ళే సేనావాళ్ళని తీసుకుని వచ్చి మన కరిగిరి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చాను. 5:30కి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం.
మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం రాచకిండం గ్రామంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి తూకం, చెల్లింపులు, కొనుగోలు విధానంపై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ పర్యటనలో పౌర సరఫరాల శాఖ వైస్ చైర్మన్ MD S ఢిల్లీరావు, కలెక్టర్ S రామసుందర్ రెడ్డి పాల్గొన్నారు. ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే రాజకీయాలు చేస్తున్నారో ఒకసారి వాళ్ళని అడగండి. ఎంతమంది రైతులకి వాళ్ళు ఉపయోగపడ్డారు? 2024 ఎన్నికల ముందు ఆ సంవత్సరంలో మన జిల్లాలో ధాన్యం సేకరించింది కేవలం 2,90,000 మెట్రిక్ టన్నులు. అది కూడా కొంతమంది చేతుల్లోనే పెట్టుకున్నారు, గుప్పట్లోనే పెట్టుకున్నారు. ఈ రోజున 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మనం విజయనగరం జిల్లాలో కొనుగోలు చేయబోతున్నాం. ఇప్పటికే 3,20,000 ధాన్యం మెట్రిక్ టన్నుల ధాన్యం అన్నది కొనుగోలు చేశాం. రెవెన్యూ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో పాటు వ్యవసాయ శాఖ వాళ్ళు కూడా సంపూర్ణంగా ఈ కార్యక్రమం ఇంకా అద్భుతంగా ముందుకెళ్లాలని రైతు సహాయ కేంద్రాల్లో ఉన్న మన సిబ్బంది, గ్రామ సచివాలయాల్లో ఉన్న సిబ్బంది వీళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ రైతాంగానికి ఉపయోగపడడానికి ఒక పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో సంక్రాంతి సంబరాల సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు మండల స్థాయి జానపద, దేశభక్తి, గిరిజన నృత్యాల పోటీలు ఘనంగా నిర్వహించారు. విద్యాశాఖ అధికారి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు దాసరి నాగభూషణం అధ్యక్షతన ఈ పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని బౌరోతు శంకరరావు నిర్వహించారు. బాపట్ల జిల్లా చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో నూతనంగా నిర్వహించిన హాస్టల్ భవనాన్ని ఎమ్మెల్యే మాలకొండయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి వనమ రామకృష్ణారావు, కరస్పాండెంట్ S లక్ష్మణరావు, ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు కళాశాల 2026 క్యాలెండర్ డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఫణిరాజు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ రమణమూర్తి, డాక్టర్ C సుబ్బారావు పాల్గొన్నారు. సార్ చూపించండి. సార్ బాపట్ల పురపాలక సంఘం పరిధిలోని 22వ వార్డులో కమిషనర్ G రఘునాథరెడ్డి క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్యం, త్రాగునీరు సరఫరా, డ్రైనేజీ వ్యవస్థలను పరిశీలించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని తక్షణ పరిష్కారాలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే లక్ష్యంగా ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని కమిషనర్ తెలిపారు. ఈ పర్యటన నందు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, రెవెన్యూ అధికారి అబ్దుల్ జబ్బార్ తదితరులు పాల్గొన్నారు. చదువుతుంటే వాళ్ళేమో రావట్లేదు, వాళ్ళు ఏం చేస్తారు? బ్యాక్ సైడ్ ఉంది సార్, ఫారం పోకుండా దీని బ్యాక్ సైడ్ ఉంది.
అది క్లియర్ కావాలంటే అట్లా చూద్దామంటే నీ మీద కంప్లైంట్ కాదయ్యా, పబ్లిక్ వచ్చి కళ్ళతో చూస్తే తెలుస్తుంది. ఇటుకు వచ్చి మనం ఏదో ఇక్కడ కొన్ని దగ్గర కాదు కదా. ఇప్పుడు మనం మన ప్లేస్, నీ ప్లేస్ పెట్టుకున్నావు, మేమే దాని గురించి మాట్లాడలేదు. నీ ప్లేస్ కొనుక్కున్న తర్వాత దాన్ని నీట్గా ఉంచుకోవాల్సిన బాధ్యత మంది. ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ ఎస్టీ శ్మశాన వాటిక స్థలం కోసం చేసిన సుదీర్ఘ పోరాటం ఫలించింది. అధికారులు స్పందించి నేడు క్షేత్రస్థాయిలో హద్దులు ఏర్పాటు చేసి స్థలాన్ని చూపించడం జరిగింది. ఈ సందర్భంగా సమస్యను పరిష్కరించిన తహసీల్దార్కి, ఎస్ఐకి, రెవెన్యూ అధికారులకు, ప్రభుత్వానికి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, రావినూతల కోటి మాదిగ యువనేస్తం ఫౌండేషన్ చైర్మన్ అంకిపల్లి బంగారుబాబు తదితరులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి రేణమాల మాధవ మాదిగ, మండల అధ్యక్షులు రావినూతల వెంకటేష్ మాదిగ పాల్గొన్నారు. ఈరోజు సింగరాయకొండ తహసీల్దార్ గారు ఎస్టీల శ్మశాన వాటికలోకి వచ్చి కబ్జా చేసినటువంటి విధానాన్ని ఆయన గమనించి కబ్జాదారులపై చర్యలు తీసుకుంటాము. ఈ కబ్జా చేసినటువంటి స్థలం కోర్టులో ఉంది. అందుకోసం కోర్టు కేసుల అనంతరం మీకు సంపూర్ణంగా కేటాయిస్తామని చెప్తూనే ఇంకొక 2 ఎకరాలని అధికారికంగా ఫినిషింగ్ వేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ వారం నుంచి ఎంఆర్పిఎస్, యువనేస్తం, అదేవిధంగా రైతు కూలి సంఘాల గిరిజనులతో పాటు 4 కాలనీలు అందరూ కలిసి సమిష్టిగా పోరాటం చేయటం వలన, పోరాట పటిమ వల్ల వచ్చినటువంటి ఎస్టీ శ్మశానాన్ని అందరం కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వం నుంచి మరింత సహకారంతోనే ఈ చర్య మనకి సాకారమైందని కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు సింగరాయకొండ మండల తహసీల్దార్కి తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇదే విధంగా ప్రభుత్వాలు స్పందించి వాళ్ళకి న్యాయం చేస్తే ప్రభుత్వాల వైపు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం పట్టణంలో డాంగే నగర్లో 104.92 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను స్థానిక ఎమ్మెల్యే కూటమి నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆసుపత్రిలోని గదులను పరిశీలించారు. వైద్యులతో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు డాంగేనగర్లో యూపీహెచ్సి బిల్డింగ్ని మరి 1,04,00,000తోటి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క యూపీహెచ్సి వల్ల ఇక్కడ 7, 8, 9, 10 సచివాలయాలు కవర్ అయ్యేలాగా దాదాపు 26,000 నుంచి 30,000 మంది ఈ యొక్క మెడికల్ సర్వీసెస్ని ఇక్కడ వాడుకోవడానికి ఈ యొక్క యూపీహెచ్సి ఉపయోగపడుతుంది. మరి యూపీహెచ్సిలో ఒక మెడికల్ ఆఫీసరు, 7 ఏఎన్ఎంస్, అలాగే 17 ఆశా వర్కర్లు ఇక్కడ ఎల్లప్పుడూ అవైలబుల్గా ఉంటారు. మరి ఇక్కడ వార్డ్ కౌన్సిలర్ గారికి, లోకల్ నాయకులకి, కూటమి నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మరి ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్కి, మీడియా మిత్రులకి అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్లో మరి విద్యానికేతన్ స్కూల్ యొక్క సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా ఉంది. విద్యా వికాస్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఉంది. మరి దానికి కందుల దుర్గేష్ గారు, మినిస్టర్ గారు కూడా విచ్చేస్తున్నారు. ఆ కార్యక్రమం కూడా
ఏలూరులో శతాబ్ద కాల చరిత్ర కలిగిన శ్రీ గంగారమ్మ అమ్మవారి మహోత్సవాలు దక్షిణపు వీధిలో ఘనంగా కొనసాగుతున్నాయి. జాతర కమిటీ ఆహ్వానంతో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 7 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఉత్సవాలను కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించిన ఆయన ఈ నెల 26న జరిగే ఊరేగింపులో ప్రజలందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతర ఉత్సవ కమిటీ సభ్యులు నగిరెడ్డి కాశీ నరేష్, కరణం గణేష్, పండు నాయుడు, గల్లా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఏలూరు దక్షిణ వీధిలో జరుగుతున్నటువంటి గంగానమ్మ జాతర సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఒక జాతర కమిటీ చాలా వైభవంగా ఘనంగా కమిటీ నిర్వహణ చాలా అద్భుతంగా ఉంది. మరి ఇక్కడికి ఆది మహాలక్ష్మమ్మకి, గంగానమ్మకి, ఇనుకొండ అక్కమ్మకి, కోతరాజుబాబు గారికి ఈ రోజున వందలాది మంది మరి మహిళా సోదరిమణులు భక్తి శ్రద్ధలతో ఈ రోజున సారి సమర్పిస్తూ ఉన్నారు. చాలా 26వ తారీఖు జనవరి 26వ తారీఖు జరిగేటువంటి అమ్మవారిని సాగనంపేటువంటి కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యమై మరి యొక్క 62 రోజులు సాగేటువంటి దక్షిణ వీధి జాతర కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యుల్ని వారి కుటుంబాలను కూడా అమ్మవారి యొక్క సలహా దీవెనలు ఉండాలని, ఎక్కడ ఏ విధమైనటువంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా మరి దిగ్విజయంగా ఈ యొక్క జాతర మహోత్సవాన్ని కొనసాగే విధంగా ప్రజలందరి యొక్క సహకారం కావాలని, ప్రజలందరూ పాల్గొని ఎక్కడ ఏ విధమైనటువంటి విభేదాలు అవరోధాలు ఆటంకాలు. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం బక్కులూరు పంచాయతీ పరిధిలో ముల్లుకొండలో ఏర్పాటు చేసిన రంగురాళ్ల క్వారీని వెంటనే నిలిపివేసి పొట్టిక సత్యనారాయణకు జారీ చేసిన మైనింగ్ లీజును రద్దు చేయాలని కోరుతూ గ్రామ ప్రజలు కొయ్యూరులో శాంతియుత ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అడవులు, ఖనిజ సంపదపై ఆదివాసులకే హక్కు ఉందని, తప్పుడు గ్రామసభ తీర్మానాల ఆధారంగా లీజుకు ఇవ్వడం అన్యాయమని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తూ లీజు రద్దు వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏజెన్సీలో అక్రమ మైనింగ్ వెంటనే, ప్రజలకు ఇష్టం లేని అక్రమ మైనింగ్ వెంటనే, ప్రజలకు ఇష్టం లేని అక్రమ మైనింగ్ వెంటనే, ప్రజలకు ఇష్టం లేని అక్రమ మైనింగ్ వెంటనే నశించాలి. అధికారుల మండి వైఖరి నశించాలి, నశించాలి. అధికారుల మండి వైఖరి నశించాలి, నశించాలి. ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఇచ్చిన పొట్టికి సత్యనారాయణ లీజును వెంటనే రద్దు చేయాలి. గ్రామసభకు వ్యతిరేకంగా జారీ చేసిన పొట్టికి సత్యనారాయణ లీజును వెంటనే రద్దు చేయాలి. గ్రామసభకు వ్యతిరేకంగా ఇచ్చిన లీజును వెంటనే మాకొద్దు, 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 మాకొద్దు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఏ నగరమైనా, ఏ నాగరికత